మోత్కుపల్లి సారు ఎన్టీఆర్ భవన్ లో కూర్చొని కేసీఆర్ సారుకు జై కొడితే ఎట్లుంటది ఒక్కసారి ఊహించుకోర్రి. హరీష్ రావు సారు ఎర్రబెల్లి సారుని ఎత్తుకొని ఊరంతా తిప్పితే ఇంకెట్లుంటది. గట్లనే పొన్నాల లక్ష్మయ్యతోని నాయని నరసింహయ్య చేతులు కలుపుతాడా? ఒకవేళ కలిపి సారు మెడల గులాబీ కండు వేస్తే గాంధీ భవన్ ఎట్లా దద్దరిల్లిపోతుంది ఒక్కసారి ఊహించుకోర్రి. ఏమి గివి కలలు కావు, నిజాలు తొందరలోనే నిజం కాబోతున్నాయి. అంతకంటే ముందు మీరు ఊహించుకుంటారని చెప్తున్నా, ఊహించుకోర్రి. కొన్ని ఏళ్ళ సంధి అందరు చూస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలు తెలుగుదేశపోళ్ళు రోజు ఎట్లా తిట్టుకున్నారో అట్లనే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశపోళ్ళు కూడా పాము ముంగిసల్ లెక్కనే కొట్లాడబోతారన్న ముచ్చట కూడా ఎరుకున్నదేనాయే. మీరెంత అంటే మీరెంత అని తొడలు జబ్బలు కొట్టుకుంటారు. మైకులు దొరికితే పాపం ఒకరి మీద ఒకరు 7-7 దోశలు మన్నెత్తి పోసుకుంటారు. ఒకరికొకరు ఎదురు పడితే చంపుకుంటారా ఎట్లా అన్నట్టే తిట్టుకుంటారు. మరి ఇలా నడమ ఎన్నడన్నా సోపది కుదురుతుందని అనుకున్నారా ఎవరన్నా? అస్సలు అనుకోలే కదా, కానీ ఇప్పుడు అది కుదురుతుంది. సైకిల్ పార్టీలతోని కారు పార్టీలన్నా షెయి గుర్తోళ్ళన్నా తాంబూలాలు అందుకునేందుకు తయారైతున్నారట. జెడ్పీ చైర్మన్ ఎన్నికలు ఉన్నాయి కదా, గా ఎన్నికల కోసం ఒకరితోనొకరు సోపది కట్టబోతున్నారట. మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ ఈ 3 జిల్లాలల్లా ఏ పార్టీలకు కూడా పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి తెలుగుదేశపోళ్లతోని కారు గుర్తోళ్ళన్నా షెయి గుర్తోళ్ళన్నా పొత్తు కూడా పోతున్నారు. మరి నిన్న మొన్నటి దాకా తిట్టుకున్నారు కదా, మీ నడుమ సోపది ఎట్లా కుదురుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ని అడిగితే ఆయన ఏమంటున్నాడు అయినుండ్రి. ఎవరికి చేయాలా చేయొద్దా అనేది ఎట్లా అంటే మా అక్కడ పరిస్థితులను బట్టి ఈ 3 జిల్లాలలో మేము ఒక జిల్లా పరిషత్ మాకు ఎవరన్నా ఇస్తానంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. 3 జిల్లా పరిషత్లో మాకు ఒక జిల్లా పరిషత్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అదన్నట్టు ముచ్చట. మరి వీళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పుండ్రి. ఓట్లేసిన వాళ్ళంతా ఏదో ఒక పార్టీకి ఫుల్ మెజారిటీ ఇస్తే బాగుండు. ఒకరి సోపతో బట్టి పార్టీ సిద్ధాంతాలను మంటలు కలపకపోతుండే. అట్లా చేయకుండా తలాయిన్ని పలారం వంచినట్టే ఎటు కాకుండా చేసిండ్రు. కానీ రాజకీయంలా ఎప్పటికీ దుష్మన్లు దోస్తులు ఉండరంటే గిదే కావచ్చు.